అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారు రచించిన కామేశ్వరి కళ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కామేశ్వరికి ఈ మధ్య జీవితం అంటే విసుగ్గా అనిపిస్తున్నట్టుగా అనుమానం వస్తోంది. ఆ అనుమానం ఆమెకి భయాన్ని కూడా కలిగిస్తోంది. మానవ జన్మ ఎంతో విలువైనది, అపూర్వమైనదిను. దానిలో ప్రతి క్షణాన్ని మనసారా ఆస్వాదించాలని, అనుభూతి చెందాలని నిజానికి కామేశ్వరి ప్రగాఢ నమ్మకం. అదే నిజానికి సత్యం కూడాను మరి. అందుకే అమ్మో జీవితం అంటే విసుగొచ్చేస్తే ఎలాగా, వీల్లేదు కాక వీల్లేదు అనుకుని అందుకు కారణాలేమిటబ్బా అని అన్వేషించసాగింది. అసలు తన ఈ మధ్య ఎలా ఉంటోంది అన్న విషయం గుర్తుకు తెచ్చుకోసాగింది. ఈ మధ్య తను చాలా చాలా ఆనందంగా రోజులు గడపడం లేదేమోనన్న భావన కలిగిందే తడవుగా తన గత 2 నెలల కాలపు చిట్టాని రివైండ్ చేసి చూసుకోవటం మొదలుపెట్టింది మనోనేత్రంలో. ఓహో, ఎక్కడా ఆనందంతో పొంగిపోయిన క్షణాలు కనిపించడం లేదు కామేశ్వరికి. ఎప్పుడూ అడపాదడపా స్నేహితుల ఇంటికి వెళ్లి ముక్తసరిగా కబుర్లు చెప్పుకొని వచ్చేయటం తప్ప తను అత్యంత ఉత్సాహంతో కలియ తిరిగేసిన సందర్భాలేం కనిపించడం లేదు. దాంతో తనలో ఈ మధ్య ఉత్సాహం తగ్గిపోయిందన్న విషయం కామేశ్వరికి నిర్ధారణ అయింది. అలా నిర్ధారణ జరిగిపోగానే ఎందుకు అన్న ప్రశ్న ఉదయించింది. ఆలోచించగా కామేశ్వరికి ఎప్పుడో ఎక్కడో విన్న ఓ మాట జ్ఞాపకం వచ్చింది. మనిషికి లక్ష్యము ఆశయము లేకపోతే జీవితం ఆగిపోయినట్టుగానో మందకోడిగా సాగుతున్నట్టుగానో అనిపిస్తుందట. ఈ ఆలోచన రాగానే తనకి ఏ టార్గెట్టు అంటే లక్ష్యం లేదు అన్న ప్రశ్నని వేసుకొని తనకు తాను పరిశీలించుకోసాగింది. ప్రస్తుతానికంటూ ఏవీ లేనట్టుగానే జవాబొచ్చింది. వెంటనే తనకి పరిచయం ఉన్న కొంతమంది ఆడవాళ్ల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. వాళ్ల కబర్లలోని ధోరణి గుర్తు చేసుకుంది. ఒకరికి పక్కవారికి దుమ్మెత్తిపోయడమే ధ్యేయంగా ఉంటే ఇంకొకరికి పక్కవారిని వెనుక నుంచి దెబ్బతీయడమే ధ్యేయం అన్నట్లుగా ఉన్నవాళ్లు ఉన్నారు. అటువంటి ధ్యేయాలు మాత్రం తనకి వద్దు బాబోయ్ అనిపించింది కామేశ్వరికి. అసలు అలాంటి లక్షణాలని ధ్యేయాలు అనడం కూడా తప్పవుతుందేమో. తను జీవితం ఉత్సాహంగా సాగిపోవడానికి ఎటువంటి లక్ష్యం పెట్టుకోవాలని ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంది. పిల్లల టార్గెట్లు తన జీవితంలో ఓ భాగంగానే అనిపిస్తున్నాయి గాని పూర్తిగా తనవిగా తృప్తిగా అనిపించడం లేదు. పిల్లల విజయాలు తన విజయం కన్నా తృప్తి కలిగించే మాట నిజమే. అయినా తనకంటూ ఏదైనా విజయం ఆనందం ఉంటే బావుండుననిపిస్తోంది. తన భర్త లక్ష్యాల గురించి విజయాల గురించి ఆలోచించినా అలానే అనిపిస్తోంది. ఇంటికొచ్చేసరికి 4 వీసెల నూనె త్రాగి ఓ 100 కిలోల బరువు మోస్తున్నట్టు మొహం పెట్టుకుని కూర్చున్న భార్యను చూసి కంగు తిన్నాడు పరాంకుశం. ఎందుకంటే కామేశ్వరి అలా కూర్చోవటం అరుదు కనుక. ఏం జరిగింది కాముడు? పరాంకుశం కూడా చాలా విచారంగా అడిగాడు. ఇంకొంచెం విచారాన్ని వదనంలోకి జొప్పించి అంది కామేశ్వరి. నేనీ మధ్య చాలా డల్గా అయిపోయాను కదండీ, అందుకని విచారంగా ఉంది. ఆ? పరాంకుశం ఆశ్చర్యంతో పరాకులోకి వెళ్లిపోయాడు క్షణంసేపు. అందుకోసం ఎంత విచారమా? కాముడెంత విచారంగా మొహం పెట్టేస్తే ఆవిడగారు అమితంగా ప్రేమించే 90 ఏళ్ల బామ ఏమైనా పరలోకానికి చిత్తగించిందేమోనని భయపడ్డాడు పరాంకుశం. కామేశ్వరి చురుకైందన్న మాట నిజమే గాని డల్గా అయిపోయానని ఇంతలా నూనె తాగిన మొహం పెట్టుకోవాలా? డల్గా అయిపోయానని అనుమానం వస్తే చెంగున లేచి చలాకీగా గంతులేయటం మొదలు పెట్టాలి గాని ఇదేమిటి నీ తెలివి తెల్లారా అన్నాడు పరాంకుశం భార్యని పలుచన చేస్తున్నట్టుగా. పరాంకుశం అన్న చివరి మాటకి చివాలను తిరిగి చూడాలని అనుకుంది. కాని అందుకు కూడా బద్ధకం అనిపించింది కామేశ్వరికి. కారణం తెలిస్తేనే కదా పరిష్కారం దొరికేది. అందుకే శోధిస్తున్నాను. దేనికైనా బాధంటూ పడకపోతే ప్రక్షాళన జరగదు కదా. భార్యామణి మాటలకు ఓ నిట్టూర్పు విడిచాడు పరాంకుశం. కాఫీ తానే కలుపుకొని టీవీ ముందు కూలబడ్డాడు. కావుడికేమొచ్చినా పట్టయమన్నది పరాంకుశం ప్రగాఢమైన అభిప్రాయం. ఇంతలో కాలేజీ నుంచి వచ్చిన కూతురు కైలాస తల్లి యొక్క వాడిపోయి పాలిపోయిన మొక్కలాంటి ఫోజు చూసి నుదురు చిట్లించింది ప్రశ్నార్థకంగా. కూతురి సందేహాత్మక దృక్కులని అర్థం చేసుకున్న పరాంకుశం అన్నాడు, మీ అమ్మ ఈ మధ్యన చాలా డల్ అయిపోయిందట. పైగా ఆ విషయం తనంతట తనే తెలుసుకుందిట. ఇప్పుడు కారణాలు శోధిస్తోంది. మ్యాచింగ్గా ఉంటుందని ఆ ఫోజులో సెటిల్ అయిపోయింది. తను వెంటనే ఇదంతా చెప్పకపోతే టీవీ లైవ్ షోలో యాంకర్లా ప్రశ్నల సీక్వెన్స్ లో దాడి చేస్తుందని భయం. ఎందుకంటే కైలాస అంబిషన్ టీవీలో ఏదైనా లైవ్ షోకి యాంకరింగ్ చెయ్యాలని, అందుకని స్పాంటేనియస్ గా అంటే అప్పటికప్పుడు ఆలోచించి ప్రశ్నలు వేయడాన్ని
మాటల మూటల్ని చకచకా కట్టేయడాన్ని, విప్పేయడాన్ని తెగ ప్రాక్టీస్ చేయటం ఎప్పుడో మొదలుపెట్టేసింది. చివాలును తల్లి పక్కకొచ్చి కూర్చొని టక్కున సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు భంగిమ పెట్టేసింది. ఉలిక్కిపడిన కామేశ్వరి కూతురు వైపు చూసి క్షణాల్లో తనలో ఒక నమ్మకాన్ని పెంచుకుంది, తన పుత్రికారత్నం తన సమస్యకు పరిష్కారం తప్పకుండా చెబుతుందని. నువ్వే శరణు అన్నట్టు కూతురి భుజం మీద వాలిపోయింది. తల్లి ఆ చర్యకి తను ప్రతిస్పందిస్తూ, భయపడకు మాతా అని అభయమిస్తూ తల్లి వీపు మీద సున్నితంగా తట్టి ధైర్యం చెప్పింది కైలాస. భయపడకు మాతా అనకూడదు, ఈ పరిస్థితిలో దిగులు పడకు మాతా అనాలి. యాంకరింగ్ చేయాలంటే మాటే కాదు, ఎదుటివాడి మనస్సు వినాలి. క్షణంసేపు తన బాధ సంగతి మర్చిపోయి కూతురికి ఉపదేశం చేసింది కామేశ్వరి. 5 నిమిషాల ఆలోచన తర్వాత ఉత్సాహంగా సోఫాలోంచి లేచి ఓ బ్రహ్మాండమైన సత్యం చెబుతున్నట్టుగా భంగిమ పెడుతూ అంది కైలాస. జీవితం పరుగులు తీస్తూ ఉండాలంటే మనిషి ముందు కలలు కనడం అలవాటు చేసుకోవాలి. ఆ కలని నిజం చేసుకోవాలన్న తపన మనస్సుకి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఆ కల కోసం కష్టపడడంలో జీవితం పరుగులు తీస్తూ ఉంటుంది, నయాగరా జలపాతానికి ఉండే వేగంతో. ప్రతి నిమిషం ఏదో మాట్లాడుతూ ఉండటమే జీవితం అనుకున్నట్లుగా ఉండే కూతురు ఇంత చక్కని మాట చెప్పడం ఆశ్చర్యంగానూ ఆనందంగానూ కూడా అనిపించింది. ఈ సంభాషణ ఎక్కడో విన్నట్టుగా ఉందే. పరాంకుశం ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. అదే నానా, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పారు, నా సొంతమేం కాదులే. ఆ మాట తనది కానందుకు కాస్తంత విచారవదనంతో అంది కైలాస. అంతటి గొప్పవాళ్ల భాషణల్ని గుర్తుపెట్టుకోవడమే సొంతంగా చెప్పినంత గొప్పలేరా బుజ్జి? కూతురు భుజం తట్టాడు పరాంకుశం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారాయన. కూతురు మాటతో మంత్రం వేసినట్టుగా విచార భంగిమలోంచి బయటకొచ్చేసింది కామేశ్వరి. కళ్లలో మెరుపు మెరుస్తుండగా అంది, కొంచెం వివరంగా చెప్పు అంటూ ఇంకా ఏదో అనేంతలో పరాంకుశం పెద్ద పెట్టిన పకాలమన నవ్వడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా అంతగా ఎందుకు నవ్వేస్తున్నాడో అర్థం కాని అక్కడ వాళ్ళిద్దరూ తెల్ల ముఖాలు వేశారు. వాళ్ల సందేహం తీరుస్తున్నట్లుగా అన్నాడు పరాంకుశం. మీ అమ్మకి కలలేమిటే పిచ్చి తల్లి? కలాంగారు చెప్పింది మీ అమ్మలాంటి వాళ్ల కోసం కాదు, దేశంలోని భావి భారత పౌరుల కోసం. అయితే గీతే మాలాంటి మగాళ్ల కోసమును. కూతురి మాటతో ఎంతో ఆశతో కళ్లల్లో మెరుపులు నింపుకున్న కామేశ్వరి కళ్లల్లోకి మబ్బులు గుంపులొచ్చి చేరిపోయాయి. పిల్లలకి, యువతకి అంటే ముందు ముందు బోలెడు జీవితం ఉంటుంది. మీ అమ్మకి ఇంకేముంది? వంట చేసి పెట్టడం, గిన్నెలు కడుక్కోవటం, బట్టలు ఉతకడం తప్ప. మహా అయితే మంచి పని మనిషి దొరకాలన్నది మీ అమ్మ కలయి ఉంటుంది అని మళ్లీ నవ్వటం మొదలుపెట్టాడు. పక్కింటావిడికన్నా పెద్ద గొలుసు కొనుక్కోవాలన్నది మీ అమ్మ కలయి ఉంటుంది. కలగనడం సులభమే, తీర్చే శక్తి నాకుండి చావద్దు. కామేశ్వరి కలల ప్రపంచమంతా తన పైన ఆధారపడినట్లుగా అన్నాడు మళ్లీ పరాంకుశం. అతని మాటలు కామేశ్వరి మనసుని చిన్నబుచ్చుకునేలా చేశాయి. తను ఈ మధ్యన స్తబ్దుగా అయిపోయినందుకు బాధపడుతోందన్న విషయాన్ని మర్చిపోయింది కామేశ్వరి. పతిదేవుడు చెబుతున్న తన కోరికల లిస్టు వింటుంటే నిజంగా అంతేనా అన్న అనుమానం రాసాగింది. అయినా దేనికోసమైనా కలగంటూ కూర్చోవలసిన అవసరం ఏముంది మీ అమ్మకు? మనసులోకి ఆలోచన రాగానే నాకు డిమాండ్ పారేస్తే సరి, అవి తీర్చడానికి నేను కలలు గాని శక్తి తెచ్చుకోవాలి పని చేయడానికి. కలకి ఆలోచనకి తేడా ఏమిటి నాన్నా? ముందుగా ఏదైనా కావాలన్న ఆలోచన మొదలవుతుంది. అది క్షణాలు గడిచే కొద్దీ కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరడం ఆలస్యమైన కొద్దీ అది కలగా మారటం జరుగుతుంది. నువ్వు అమ్మని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్లున్నావు. తనలో తను గొనుక్కుంటున్నట్లుగా అనుకుంది కైలాస. కామేశ్వరికి పరాంకుశం మాటలు పరాచకంలా కాకుండా పచ్చి ముల్లుల్లా అనిపించాయి. ఏవో రకరకాల కొత్త కొత్త ఆలోచనలు మనసుని రకరకాలుగా గందరగోళ పెట్టసాగాయి. తన భర్త ఓ పక్క తనకి కలలంటూ ఏముంటాయని చిన్నచూపు చూస్తున్నాడన్న బాధ, మరో పక్క అతని మాటలో నిజం ఎంత ఉందన్న ఆలోచన. తన కలలన్నీ అతగాడిని కష్టపెట్టేవేనా? తన కలల కోసం తను అతగాడి మీద ఆధారపడితే అంతే కదా మరి. కాని భార్యాభర్తలన్నాక ఆనందం కోసం ఒకరి మీద ఒకరు ఆధారపడటంలో ఎంత తృప్తి ఉంటుంది? తన కలల్ని సాకారం చేయడంలో అతగాడికి సంతోషం లేదు అన్న సమాధానమే వచ్చింది కామేశ్వరికి. భార్యమని కోరికని తీర్చగలిగినప్పుడు అతగాడి కళ్లల్లో మెరుపులు బోలెడని సార్లు చూసింది. మరి ఆ మెరుపులకు అర్థమేమిటి? పెళ్ళాం సంతోషపడుతుందన్న ఆనందమా? చూడు నేనెంత ధీరుణ్ణో, నీ కోరిక తీర్చానన్న ఆనందమా? ఒక్క నిమిషం కామేశ్వరికి కొత్త అనుమానం వచ్చింది. రెండింటి కలయిక ఉందన్న అనుమానము నివృత్తయింది. కాని రెండోదాని నిష్పత్తి కాస్తంత తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు తన బాధంతా
తనకి కలలేమిటి అని హేళన చేశాడని. కూతురేమో కలలు కనడమే జీవితానికి ఆయువు పట్టు అంటోంది. భర్తేమో నీకింక కలలు కనడానికి ఏముంది, ఏవో చిన్న చిన్నవి తప్ప అంటూ ఎగతాళి చేస్తున్నాడు. కామేశ్వరి ఆలోచనలో పడి కొట్టుకుపోతోంది. మౌనంగా ఉన్న తల్లిని కదుపుతూ అంది కైలాస. అమ్మా, ఎక్కడికెళ్ళిపోయావు? కలలోకా? అమ్మవి కలలు కావని డిమాండ్స్ అని చెప్పానా? అమ్మవే కాదు, అమ్మలాంటి ఆడవాళ్ళందరివి డిమాండ్స్ అనే అంటాను. కలంటే వాటిని తీర్చుకోవటం కోసం కలగన్నవాళ్లు. కష్టపడితేనే అది కల అవుతుంది. ఆడవాళ్ల కలలకి కొత్త నిర్వచనం చెబుతూ మళ్లీ నవ్వాడు పరాంకుశం. రోజంతా ఇంట్లో మీకోసమే కాచు కూర్చోవాలనుకున్నప్పుడు మాకు కలలు కనడానికి, వాటిని నిజం చేసుకోవడానికి టైం ఎక్కడిది అంది. అబ్బో, ఇది వంకండి, ఎద్దేవా చేశాడు. ఇక తన స్తబ్దుగా అయిపోయాను అన్న విషయం మర్చిపోయి భర్త తన మీద విసురుతున్న బాణాల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది కామేశ్వరి. ఆ మాటల్లో ఎంతవరకు నిజముంది? పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు స్త్రీ భర్త కోసం, పిల్లల కోసం తాపత్రయపడుతున్న మాటని మీరు అంగీకరిస్తారా? భర్త కోసం, పిల్లల కోసం స్త్రీ తాపత్రయపడుతుందన్న మాట నిజమే, కానీ దానికి రోజంతా అవసరం లేదని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు నిరూపిస్తున్నారు అన్నాడు పరాంకుశం. పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఓ పెద్దవాళ్లు బేబీ కేర్ సెంటర్లో ఉండటం వల్ల వాళ్లు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. ఆ తర్వాత 2-3 రోజులు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది కామేశ్వరి. తన పతిదేవుడు తన గురించి ఈ రకంగా వ్యాఖ్యానించాడు అంటే తాను ఎక్కడో సమయాన్ని వ్యర్థం చేస్తుందన్న అభిప్రాయం ఆయనకు ఉండి ఉంటుంది అని అనిపిస్తోంది. తన మీద ప్రేమ లేక కాదు, తన కోరికలు తీర్చడంలో ఆయనకి ఆనందం లేక కాదు. భార్యామణి ఆలోచనలు పడిపోవడం పరాంకుశం దృష్టిని దాటిపోలేదు. మ్యాటర్ మరీ అంత సీరియస్ అయిపోతుందని అతగాడు అనుకోలేదు. అమ్మో, ఇక తన కావుడు నుంచి డిమాండ్స్ ఏవి ఉండవా ఏమిటి? కావుడు ఏదైనా కోరుకోవటం, తను ఆ కోరిక తీర్చడం, కావుడి కళ్ళలో మెరుపులు చూడటం, ఇవి లేకుండా పోతే జీవితంలో థ్రిల్లేది? కావుడి కోరిక తీర్చగలిగినప్పుడు తన మీద తనకి కలిగే గొప్ప భావం, అది లేకపోతే ఇక లైఫ్లో లైఫే ఉంటుంది. కాని ఇప్పటి కావుడి సీరియస్నెస్ చూస్తుంటే ఇక మీదట అన్ని కలలే కనేలా ఉంది. అమ్మో, అలాగైతే ఎలా? కల అన్న పదానికే కొత్త అర్థం చెప్పి తను తప్పు చేశాడేమో. నా కావుడు నీ కోరికల్ని తీర్చడమే ఈ పరాంకుశం కల, కలలు కనే అదృష్టం నాకే దక్కించు ప్రియా అని ప్రాధేయపడ్డాడు. ఓహో, కామేశ్వరి సీరియస్నెస్ తగ్గలేదు. ఆమె తన పతిదేవుడు చేసిన ఎద్దేవా గురించి ఆలోచిస్తోంది. తన పతిదేవుడు చెప్పింది అక్షర సత్యమనే ఆమె అభిప్రాయపడుతోంది. తను మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటే చేయగలిగి తను ప్రయత్నించకుండా ఉన్న పనులేవైనా ఉన్నాయా? నిర్లక్ష్యం చేస్తున్న సందర్భాలేవైనా ఉన్నాయా? ఇంటి పనులన్నీ గబగబా ఓ పద్ధతి ప్రకారం తెమిల్చుకుంటే ఖాళీ సమయం దొరుకుతుందేమో అనిపించింది. నలుగురితో కబుర్లు చెప్పుకోవటం కూడా జీవితంలో భాగమే, కాని అది మరీ ఎక్కువైపోకూడదు. మిగిలిన సమయాన్ని తన కలలు కనడం కోసం, వాటిని సాకారం చేసుకోవటం కోసం ఉపయోగించుకోవచ్చు. కలలు అనేవి ఖచ్చితంగా డబ్బు సంపాదనతోనే ముడిపడినవై ఉండక్కర్లేదు. కానీ డబ్బు కూడా జతై ఉంటే ఆ ఆనందమే వేరు. కామేశ్వరి తన కలల జాబితా తయారు చేయటం మొదలుపెట్టింది. అందుకు కూతురు సహకారం కూడా తీసుకుంది. ఎప్పట్లోపు ఎలా ఆ కలల్ని తీర్చుకునే వీలుంది? అందుకని తనను తాను ఎలా సంసిద్ధం చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి, తనని తాను ఎలా మెరుగుపరుచుకోవాలి అన్న విషయాల గురించి కూతురుతో చర్చించడం మొదలుపెట్టింది. తల్లి కూతుళ్లు ఊరికే గంటల తరబడి గదిలో తలుపులు మూసుకొని గుసగుసలాడుకుంటూ కూర్చోవటం, కామేశ్వరి ఓ పెన్ను బుక్కు పట్టుకుని తిరగటం, పరాంకుశానికి ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కుతున్నట్లుగా ఉంది. కొంపదీసి తనన్న మాటకి మనసులో రగిలిపోతూ విప్లవ వనితలా విడాకులివ్వటానికి ప్లాన్లు వేయడం లేదు కదూ? ఇలాంటి ఆలోచనకి కూతురు కైలాస సహాయం కూడానా? ఇద్దరూ యమా సీరియస్ గా మొహాలు పెట్టుకుని కూర్చుంటేనే పరాంకుశానికి గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలుపెట్టాయి. పరాంకుశం టెన్షన్ చూస్తుంటే కామేశ్వరికి ముచ్చటగా అనిపించి ఇంకొంచెం ఏడిపించాలి అనిపించింది. కాని కైలాసకి తండ్రి మీద జాలి వేసి అసలు విషయం చెప్పేసింది. ఇక అప్పట్నుంచి పరాంకుశానికి ఇంకో టెన్షన్ మొదలైంది. కావుడి కలల లిస్టు మరీ పెద్దగా కనిపిస్తోంది. అందులో ఎలాంటి కలలున్నాయో అని తెలుసుకోవాలన్న తహతహ మొదలైంది. అన్ని కలలు ఏమై ఉంటాయబ్బా? చాలా మటుకు తను తీర్చేశాడే. అడిగితే కామేశ్వరి ససేమిరా చూపించనంది. కామేశ్వరి ఏటూ తేల్చుకోలేకపోతోంది. సతమతమైపోతోంది. తనకైతే శంకరంగారు చెప్పింది ఇష్టంగానే అనిపించింది. అమ్మాయి, పరమానంద స్వాముల వారు హిమాలయాల నుంచి వచ్చారు. నీకు భక్తిభావం ఎక్కువని చెబుతున్నాను. మీ ఇంటికి ఆహ్వానించి ఆశీర్వాదం పొందితే అన్ని శుభాలు జరుగుతాయి.
కామేశ్వరికి స్వాముల వారిని ఆహ్వానించాలని ఉంది. ఎందుకంటే అసలే తన జీవితాన్ని ఒక కొత్త పంథాలోకి మార్చుకోవాలి అనుకుంటోంది. ఇటువంటప్పుడు అలాంటి మహానుభావుల ఆశీర్వాదం తీసుకోవటం మంచిది కదూ. కాని సమస్య ఏమిటంటే పరాంకుశానికి ఇటువంటి విషయాల మీద అంతగా ఆసక్తి లేదు. గుడికి వెళ్లి భగవంతుడికి నమస్కరించుకుంటే ఆయనే నిన్ను కాపాడుతాడు అంటాడు. ఫోన్ చేసి విషయం చెబితే కస్సుమన్నాడు. 4-5 సార్లు ఫోన్ చేసి ఒప్పించడానికి ప్రయత్నించింది. ఓహో, వినలేదు. ఇంకొక్కసారి ఫోన్ చేసి ప్రయత్నిస్తాను, కాదంటే ఎదురు తిరుగుతాను. చేస్తున్నది మంచి పనేగా అనుకుంది. శంకరంగారు తీసుకొచ్చారంటే ఆయన నిజంగానే మహానుభావులు అయి ఉంటారు. మీ పర్మిషన్ కోసం కాదు ఫోన్ చేసింది. మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే మానేయండి అని గబగబా పరాంకుశానికి చెప్పేసి అన్ని ఏర్పాట్లు గబగబా చేసుకుని శంకరంగారి ఇంటికి వెళ్లి స్వామివారిని సాదరంగా ఆహ్వానించింది. సత్కారాలు ఆశీర్వాదాలు అయ్యాక స్వామివారు అన్నారు, ప్రస్తుత నీ జీవిత గమనంలోని కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి అనుకుంటున్నావు కదూ? అవును స్వామి, నేను కలలు కని వాటిని సాకారం చేసుకోవాలి అనుకుంటున్నాను. కామేశ్వరి కళ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అంది. ఏవి మచ్చుక్కు చెప్పు స్వామివారన్నారు. మా వారికి ప్రమోషన్ రావాలి, అమ్మాయికి మంచి వరుడు రావాలి. కామేశ్వరి ఇంకా ఏదో చెప్పబోయేంతలో స్వామివారు అడ్డుపడ్డారు. ఈ కోరికలో ప్రత్యేకతలు ఏమున్నాయమ్మా? అందరూ కోరుకునేవగా. ఇంకా ఉన్నాయి, వినండి స్వామి. మా వారికి మరీ భారంగా అనిపించకుండా నా సరదాలు నేను తీర్చుకోవడానికి డబ్బు సంపాదించడం నా కల. ఒక్క సంపాదనలో సరదాలన్నీ తీరడం సాధ్యం కాదు. నేనే కాదు, నాలాంటి ఆడవాళ్ళందరినీ నాలా ఆలోచించేలా జాగృతం చేయాలి అనుకుంటున్నాను. నా ఖాళీ సమయాన్ని కొంత డబ్బుగా మార్చుకోవాలి అనుకుంటున్నాను. నా ఖాళీ సమయంలో మరికొంత సమయం ఇంకొకరి జీవితంలో వెలుగుగా మారాలన్నది మరో కళ. కామేశ్వరి మనస్ఫూర్తిగా చెప్పింది. స్వాముల వారు కళ్ళొత్తుకున్నారు, గుండె ఆర్ద్రమైపోతుండగా. ఇంకొకరి జీవితంలో వెలుగు నింపడానికి ఏం చేద్దామనుకుంటున్నావు? మా రోడ్డుకి అటువైపు పూరు గుడిసెల్లో నివసించే జనం బోల్డంత మంది ఉన్నారు స్వామి. వాళ్ల జీవితాల్లో ఎన్నెన్నో చీకటి కోణాలు. ఉదాహరణకి భర్త తాగొచ్చి భార్యని కొట్టడం, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులకు పంపించి వాళ్ళేం చదువుతున్నారో చూసుకోలేకపోవటం. ఆ చీకటి కోణాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తాను. ఆ తృప్తి అద్భుతం. ఇంతకీ సరదాలేవో తీర్చుకోవాలన్నావు, ఆ సరదాలేమిటమ్మాయి? సరదాలా చాలా ఉన్నాయి స్వామి. ఇవన్నీ వినడానికి మీకు సమయం ఉండదేమో. ఇది నా కలల జాబితా స్వామి. మీరు విమానంలో కూర్చున్నాక ఒక్కొక్కటి చదివి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆశీర్వాదం ఇవ్వండి స్వామి. ఓ కాగితం మడత అందించింది కామేశ్వరి. స్వాములు వారు ఆ కాగితాన్ని అందుకొని సంచిలో వేసుకున్నారు. చివరిగా నాకింకో కల స్వామి. కామేశ్వరి తగి సిగ్గుపడిపోతూ అంది. ఏమది? నా పతిదేవుడికి నటనంటే చాలా ఇష్టం స్వామి. ఆయనకు కోరిక ఉంది, టీవీలో నటించాలని. ఆ కోరిక కూడా సిద్ధించేలా ఆశీర్వదించండి స్వామి. ఆయనకి బోల్డంత టాలెంట్ ఉంది. సిద్ధిరస్తు. కాని అమ్మాయి, నీ కలల గురించి నువ్వు కష్టపడతానంటున్నావు. వాళ్ల కోరికలు మాత్రం సిద్ధించేలా ఆశీర్వదించమంటున్నావు. నీ కలల సాకారం అయ్యేలా చేయమని కోరుకోవా? అదేమిటి స్వామి, వాళ్ల కోరికలు తీరడమే నా మొదటి కల. కళ్ళల్లో మెరుపులు కురుస్తుండగా అంది కామేశ్వరి. కావుడు కళ్ళల్లోంచి నీలధారలు కట్టేస్తుండగా గడ్డాలు నీసాలు పీకి పక్కన విసిరేసి కావుడిని కౌగలించుకున్నాడు పరాంకుశం. నీ కలల్ని ఆహ్వానించాను, చిన్నబుచ్చాను, క్షమించు కావుడు. ఒక్క క్షణం నివ్వెరపోయిన కామేశ్వరి కాసేపటికి తెప్పరిల్లింది. పర్వాలేదులేండి, ఈ కామేశ్వరి కల పవరేంటో చూదురుగాని. పరాంకుశం బుగ్గలమించి కారిపోతున్న కన్నీటిని తుడుస్తూ అంది కామేశ్వరి. శంకరం మాత్రం ఇదంతా మీ ఆయన బలవంతం మీదనే చేశానమ్మాయి అని చెప్పి అక్కడ్నుంచి చల్లగా జారుకున్నాడు. కామేశ్వరికి మాత్రం తన కల దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది. తనే కాకుండా తన వెనక వందలాది మంది ఆడవాళ్ళని కలలు కనేలా చేసి వాటిని సాకారం చేసుకునే మార్గం చూపిస్తూ ముందుకు సాగిపోతూ ఉంది కామేశ్వరి కళ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.